సెంటర్ నుంచి పెడన బస్సులో వస్తూ క్రైస్తవ సాంప్రదాయం గురించి, ఆచార వ్యవహారాల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. అంటే సుదీర్ఘం అంటే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అంటే గోల్డెన్ సెంటర్ నుంచి పెడన బస్ స్టాండ్కు వచ్చేసరికి సుమారుగా లేదంటే అరగంట పడుతుంది. అరగంట కూడా నాన్ స్టాప్ లేకుండా క్రైస్తవ సాంప్రదాయాలు, క్రైస్తవ విలువలు, నైతిక విలువలు, 10 ఆజ్ఞలు, మరి ఆత్మీయ బలాల గురించి మేము మాట్లాడే అంత అదృష్టము నాకు దక్కింది. అదేవిధంగా మరి ఎన్నో సందర్భాల్లో నిరాశలతో, నిస్పృహలతో నేను కృంగిపోతున్న సమయంలో నాకు మనోనిపుణాన్ని, ఆత్మ ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు చక్రవర్తి పాస్టర్ గారు. మరి ఈరోజు 7 సంవత్సరాలు ఆయన కీర్తిశేషులై మరి పరలోకానికి వెళ్ళి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా యేసయ్య దయ వల్ల ఆయన పవిత్ర ఆత్మ శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు యేసయ్య దీవెన ఉండాలని మనస వాచ కర్మల శిరస్సు వంచి ఆకాశం వైపు చూస్తూ ఆ యేసయ్యని ప్రార్థిస్తున్నాను. అటువంటి మహనీయుడితో నాకు పరిచయ భాగ్యం అవ్వటం, మరి ఆయనతో ఆత్మీయంగా నేను కొనసాగడం, ఈరోజు పెడన నియోజకవర్గం ఇవాంజలిస్టుగా ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండటానికి కారణం మరి చక్రవర్తి గారే. మరి ఎలా చక్రవర్తి గారు అంటే ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేను డౌట్స్ వచ్చినప్పుడు, సందేశాలు వచ్చినప్పుడు నిమిడీకృతం చేసి, ఈ మనిషి జన్మ అనేది చాలా ఉత్తమమైనది మాస్టర్ గారు, ఈ మానవ జన్మ మీరు ఎత్తారు కాబట్టి సృష్టికర్తని తెలుసుకుంటే మీ జీవితం ధన్యం అని నాకు హితబోధ చేసి ఒక శాస్త్రీయమైన పండాలు బైబిల్ చదివే విధానం, బైబిల్ అవగాహన చేసుకునే విధానం, మరి సువార్త ప్రకటించే విధానం, అన్యులకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఏంటి, నీ నైతిక విలువలు ఏంటి, అసలు విధంగా చెప్పాలంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అటువంటి విషయాలు ఆయన చెప్పి ఈరోజు నా వ్యక్తిత్వం డెవలప్ అవడానికి ఆయనే కారణం. ఈరోజు దేవుణ్ణి మనసా వాచ కర్మల సృష్టికర్తని ఆరాధించడానికి ఆయనే కారణం. అంటే ఒక మార్గదర్శి. ఒక విధంగా చెప్పాలి అంటే నేను సువార్తకుడిగా యేసయ్యను నమ్మిన తర్వాత ఎంతోమంది దైవజనులను చూశాను. కానీ చక్రవర్తి గారు ఒక దశ, ఒక దిశ, ఒక మార్గదర్శిగా, ఒక జీవిత లక్ష్య సాధకుడిగా నాకు ఒక ప్రేరణ, ఉత్ప్రేరణని ఆ యేసయ్య కలిగించాడు. మరి ఈరోజు ఆయన 8వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన దైవజనులందరికీ, విశ్వాసులందరికీ యేసునామం వందనాలు తెలియజేస్తున్నాము. ఏమన్నా నేను పొరపాటు మాట్లాడితే యేసునామం క్షమించగలరు. నా పేరు వత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాళ తెలుసు.